ప్రాధాన్యత క్రమంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పని అక్కడ దామాష ప్రకారం మనం సీట్లను పార్లమెంట్ మెంబర్లుగా ఇవ్వలేమే. అక్కడ మన ఆ రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలన్నప్పుడు 36 లక్షలు 40 లక్షలు కూడా ఒక ఎంపీ సీట్ను ఇచ్చుకున్నప్పుడు అండమాన్ నికోబార్ కానీ ఈశాన్య రాష్ట్రం సిక్కిం మీరు మేఘాలయ లాంటివి చూసినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మూడులో ఈరోజు ఈ రాష్ట్రాల్లో అధికంగా ఆదాయాన్ని వనరుల రూపంలో దేశానికి ఇస్తున్నటువంటి ఈరోజు తెలంగాణనే కానివ్వండి, తమిళనాడే కానివ్వండి, కర్ణాటకనే కానివ్వండి, కేరళ లాంటి ప్రాంతాల్లో ఓ రకంగా ఈరోజు సౌత్లోనే బాంబే ఉంది కావచ్చు, కానీ బాంబే నుంచి కూడా అత్యధికంగా ఈరోజు అంటే ఈ ప్రాంతం నుంచి అత్యధిక వనరులు పోతున్నటువంటి దేశానికి సంపదను ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక స్థానం ఇవ్వాలనడం ఏ విధంగా తప్పవుతుందో దానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లేదంటే భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు పొలిటికల్గా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పినటువంటి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఈరోజు లెక్కలు ఇప్పటికే ఒకసారి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు. ఈరోజు నేను కూడా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇప్పటికే అంతరం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి కేరళలో 50% సీట్లు పెంచాలనేటువంటి క్రమంలో మన దగ్గర కూడా 50 సీట్లు పెరుగుతాయి కదా అని చెప్పంటారు. ఇప్పటికే అంతరం ఉంది. ఇప్పటికే 130 సీట్లే మనకున్నాయి 535 సంబంధించిన దానిలో. ఇప్పటికి ఈ సీట్ల అంతరంతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత గల పదవులు ఇవ్వలేని సందర్భంలో ఉత్తరాదికే ప్రాధాన్యత గల పదవులు తీసుకుంటున్నారు. ఈరోజు 20 సీట్లున్న కేరళకు 80 సీట్లున్న యూపీకి ఇప్పుడున్న అంతరం 60, కానీ 50% పెంచితే ఆ గ్యాప్ 90 పెరుగుతుంది. 60 ఎక్కడ 90 ఎక్కడ? అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈరోజు తెలంగాణకు చూస్తే యూపీకి చూస్తే 94 సీట్లు అంతరం పెరుగుతుంది రేపు భవిష్యత్తులో వాళ్ళ లెక్క ప్రకారం. దక్షిణాదిలో ఇప్పుడున్నటువంటి సీట్లు 130 పెరిగితే 195 అవుతున్నాయి. కానీ అదే 413 సీట్లు ఉత్తరాది 621 సీట్లు అవుతున్నాయి. ఎంత తేడా అంటే ఇక మనకు దక్షిణ తెలంగాణ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీలతో సంబంధం లేకుండానే దేశంలో వాళ్ళు రాజ్యం ఏలడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎందుకు వేరుపడాలనుకున్నారు? ఇదే కదా వివక్ష, తెలంగాణను పట్టించుకోకపోవడం వల్ల. ఈ విధంగా వీరు నియంతృత్వ పోకళ్ళతోటి మా చేతిలో అత్యధిక స్థానాలున్నాయి, మాదే అధికారం, తిరుగులేని అధికారం చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ విధంగా వారు ఒకవేళ పునర్విభజన చట్టంలో చేసుకుంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగినప్పుడు భవిష్యత్తులో మరో ఉద్యమం రాకుండా ఉంటుందా అనేటువంటి ఆలోచన ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తలేదని చెప్పి అంటా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో అన్యాయం, ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగితే మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నట్టుగా ఈరోజు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు వివక్ష కొనసాగిపోతుంటే, దీనివల్ల నష్టం జరుగుతుంటే మరో ఉద్యమం భవిష్యత్తులో వస్తుందని చెప్పిన ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదని చెప్పినటువంటి ఎందుకు ఆలోచిస్తలేదన్నమాట. ఈరోజు తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు ప్రాతినిధ్య ప్రాతిపదికన ఎలాగైతే ఈశాన్య రాష్ట్రాల్లో మనం అవకాశం కల్పిస్తున్నామో హైబ్రిడ్ మూడ్లో ఈరోజు ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా నిద్రిస్తున్నటువంటి రాష్ట్రాలకు అత్యధిక స్థానాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేయాలని చెప్పండి. ఈరోజు జనాభా నియంత్రణకు సంబంధించి మనం ఖచ్చితంగా పాటించడం కూడా ఓ రకంగా ఈ ప్రాంతానికి మీరు అన్యాయం చేస్తారని చెప్పడుగుతున్నాం. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిబద్ధతతో ముందుకు పోయే క్రమంలో ఇక్కడ జనాభా తగ్గినటువంటి పరిస్థితులలో ఉత్తరాదిలో జనాభాను పట్టుకొని ఎక్కువ సీట్లు ఇచ్చి ఇక్కడ తక్కువ సీట్లు ఇవ్వడం వల్ల తప్పనిసరిగా అన్యాయం జరుగుతుందనే మాటను మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తూ తప్పనిసరిగా రేపు 16, 17, 18 తేదీలో జరిగేటువంటి క్రమంలో ఈ పునర్విభజన చట్టానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సూచనలు తీసుకోవాలని చెప్పండి. ఇప్పుడు మహిళా బిల్లును దీనికి బట్టి మీ లింకు పెట్టి ఏదో సాధించాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. పక్కా రాజకీయ కోణంలోనే వారు చేసేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదని మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సూచన సలహాలు రేపు ఈ పార్లమెంట్ సమావేశాలు తీసుకుంటుందని, లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చట్టంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే అసెంబ్లీలో ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు. అసెంబ్లీ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రేఖలన్నీ కూడా ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్నంత తేడా ఉండకపోవచ్చు. ఏ రాష్ట్రాల్లో అయినా ఇప్పుడు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపడింది. మన యొక్క బాధ్యత, మన యొక్క ఆలోచన ప్రకారం అలాంటి సమస్య రాష్ట్రాలలో ఉత్పన్నం కాకపోవచ్చు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్తున్నా కదా, వీళ్ళు పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పిన దాని ద్వారానే ఈ పునర్విభజన చట్టాన్ని తీసుకురావాలి అడవుడిగా చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు అనే మాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కూడా పరిధిలో అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఈ సమస్య రాదు. రాష్ట్రాలకు కేంద్రం ఈ విధంగా లింకు పెట్టి దేశానికి సంబంధించినటువంటి ఈ పునర్విభజన చట్టంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దనే మా డిమాండ్. ఇప్పుడు ఆధారంగా అంటే నేను పునర్విభజనలో ఒకవేళ అసెంబ్లీ జరుగుతూ కూడా ఇక్కడే ఎక్కువ సీట్ రావడానికి, ఎందుకంటే ప్రజలందరూ 50% ఇంచుమించు మరో 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డితోని ఇతర జిల్లాలు జరిగేటువంటి అభివృద్ధిలో ఇక్కడ కాస్త మనకు కనిపిస్తుంది అభివృద్ధి. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చెప్పంటున్నాం, 4th సిటీ తీసుకురావాలని చెప్పనుకుంటున్నాం. అంటే నేను ఒకటే విషయం చెప్పదలుకున్నా, అభివృద్ధి అంశం వేరు. అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో ఎక్కడ వెనుకబాటుకు గురవుతున్నటువంటి ప్రాంతం ఉంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడానికి రాష్ట్రాన్ని యూనిట్ తీసుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రాష్ట్రము వెనుకబడి ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవాల్సిన ప్రయత్నం ఉంటుంది. అదొక రకమైనటువంటి వనరులకు సంబంధించి. కానీ ఇక్కడ వనరులకు సంబంధించిన అంశం కంటే ఎక్కువగా మన ప్రాంతానికి నష్టం జరగబోతుంది అనే పాయింట్ మేము లేవనెత్తుతున్నాం. భారతదేశం కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టిలో ఏదైనా రాష్ట్రం వెనుకబడిపోతుంటే ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక నిధులు రాబడి ఒకవేళ సిటీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడ